హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టాప్ లాస్ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి మార్కెట్లో అనేసి నేను చెప్పాను. మన క్యాపిటల్కి స్టాప్ లాస్ ఎంత ప్లేస్ చేసుకోవాలి అనేసి నేను చెప్పాను. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అండ్ ప్రాపర్గా అర్థం చేసుకోండి, ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మనం 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ మీ లైక్ దిస్. మీకు ఇంకా చాలా విషయాల్లో నేను చెప్తాను. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో వీలుంటే రేపు చేస్తాను, లేదంటే నేను దాన్ని నెక్స్ట్ సాటర్డే కంపల్సరీ పోస్ట్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ వీడియో మనం చూద్దాం స్టాప్ లాస్ గురించి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఎస్ఎల్, స్టాప్ లాస్. మార్కెట్లో ఎంట్రీ, ఎగ్జిట్, ట్రైలింగ్ ఎస్ఎల్ చెప్పినప్పుడే ఎస్ఎల్ కూడా చెప్తే బాగుండేది కదా అక్క అనేసి కామెంట్స్ వచ్చాయి. బట్ ఎస్ఎల్కి సపరేట్ వీడియో చేద్దాము అనేసి నేను ఎస్ఎల్ గురించి చెప్పలేదు. బికాస్ ఎస్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. సో మనం ఎస్ఎల్ ఎక్కడ ప్రాపర్గా పెట్టుకోవాలి, ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి, ఎంత క్యాపిటల్కి ఎన్ని పాయింట్స్ పెట్టుకుంటే బెటర్ అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను మీకు, ఓకే? అండ్ ఎస్ఎల్ గురించి చెప్పాలి అంటే మార్కెట్లో ఎస్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎస్ఎల్ అనేది యూజ్ చేస్తాం ఫస్ట్ థింగ్, ఓకే? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు చాలామంది అనుకుంటాం యాజ్ ఏ మనకి నాలెడ్జ్ ఉందనుకో స్టాక్ మార్కెట్ పైన, బిగినర్స్ అయితే ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. లేదు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, మేము స్టాప్ లాస్ కొంచెం బేర్ చేయగలుగుతాం, లేదు అంటే ఫ్యూచర్ ప్రకారంగా చూసుకునే స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం. బిగినర్స్కి మాత్రం నేను చెప్పేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. బిగినర్స్ అనే కాదు, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. బట్ అది డిపెండ్స్ ఆన్ మీ క్యాపిటల్ అండ్ రిస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చాలామంది యాజ్ ఎ ట్రేడర్స్గా మనం ఎస్ఎల్ ఎట్లా ప్లేస్ చేసుకోవాలి అనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడర్స్గా మనం ఎలా ప్లేస్ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ నా ఎంట్రీ అనుకుందాం, ఈ క్యాండిల్ ఎబో నా ఎంట్రీ అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ క్యాండిల్ బిలో ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్ బిలో ఉంటేనే నా స్టాప్ లాస్ వర్క్ అవుతున్నట్టు అర్థం. యాజ్ ఏ నాలెడ్జ్ ఉన్న ట్రేడర్స్ గురించి చెప్తున్నాను. ఒకవేళ మీకు చాలా బాగా నాలెడ్జ్ ఉంది, మేము ప్రాపర్గా అనాలిసిస్ చేయగలుగుతాం అనే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఇది మాత్రమే సెట్ అవుతుంది. ఇలా మనం ప్లేస్మెంట్ చేసుకుంటాం ఎస్ఎల్. సో ఇది వచ్చేసరికి ఎంట్రీ అవుతుంది, ఇది వచ్చేసరికి ఎస్ఎల్ అవుతుంది వాళ్ళది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్యూచర్లోనే 100 పాయింట్స్ మనకి ఎస్ఎల్ చూపిస్తుంది. అలా అయితేనే మనకి కొన్ని టార్గెట్స్ అనేది రీచ్ అవుతాయి. అలా కూడా మనం ఎక్కువ పాయింట్స్ గురించి వెయిట్ చేస్తేనే టార్గెట్స్ అనేది రీచ్ అవుతాయి. ఇది ఒక మెథడ్. ఎవరైతే ప్రాపర్గా ఎంట్రీస్ ప్లాన్ చేసుకుని ఉంటారో అది వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మరి బిగినర్స్కి లేదు మాకు చాలా భయం, ఎస్ఎల్ 100 పాయింట్స్ మేము ఇవ్వగలుగుతామా, 100 పాయింట్స్ ఇస్తారా, 100 పాయింట్స్ ఇస్తే క్యాపిటల్ మొత్తం పోతుంది కదా అని చాలామందికి చాలా డౌట్స్ రావచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మీ క్యాపిటల్ ఎంత అనేది ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఒక బుక్, పేపర్ తీసుకోండి. ఫస్ట్ మార్కెట్కి ఎంటర్ అయ్యే ముందే బుక్, పేపర్ తీసుకొని ఈరోజు నా క్యాపిటల్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 10Kనా, 20Kనా, 30యా, లేకపోతే 50యా, లేకపోతే 1 lakh, ఇట్స్ అప్ టు యూ. ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు? ఒకవేళ మీ క్యాపిటల్ కనుక 10K అయ్యిందనుకో, మీ రిస్క్ ఎంత? 10Kనే. మార్కెట్ మనకి ఆ 10K పోవడానికి నిమిషం కూడా పట్టదు ట్రేడర్స్, నిజం చెప్పాలి అంటే. కాబట్టి ఫస్ట్ మీరు రిస్క్ని తెలుసుకోండి. ఒకవేళ మార్కెట్లో మీరు 10K తోటి ఉంటే నేను ఎంత ఎస్ఎల్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో అయితే మనకి ఒక లాట్ వచ్చేసరికి 75, రైట్? అండ్ సెన్సెక్స్లో అయితే 20 అండ్ అదే మీరు బ్యాంక్ నిఫ్టీ అయితే 35. ఇది మన లాట్ సైజ్, రైట్? ఇప్పుడు నేను నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీలో నువ్వు 20 పాయింట్స్ ఎస్ఎల్ ఇవ్వాలి అనుకుంటున్నావు విత్ 10K క్యాపిటల్. 20 పాయింట్స్ ఎస్ఎల్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు నీ రిస్క్ ఎంత అవుతుంది? 1500 రూపీస్ అవుతుంది, రైట్? ఈ 1500 రూపీస్ ఎప్పుడైతే నువ్వు 20 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయిందో కథం, క్లోజ్, డన్ ఫర్ ద డే. ఇంకొక 1500 రిస్క్ చేసినా 3000 అవుద్ది. 10,000 నుంచి 3000 పోతే ఇంకా మన దగ్గర క్యాపిటల్ వచ్చేసరికి ఓన్లీ 7000 మాత్రమే ఉంటుంది, రైట్? సో అట్లా అన్నమాట. ఒక డే నువ్వు 10,000 రూపీస్లో 1500 రూపీస్ ఇచ్చినప్పటికీ ఆ నెక్స్ట్ డే నువ్వు ఆ 1500 రూపీస్ని రికవర్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ లాజిక్. అండ్ ఒకవేళ నీ దగ్గర 20K ఉంటే 40 పాయింట్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి మనం. ఒకవేళ నీ దగ్గర 30K ఉంటే
40 కాస్త 50 పాయింట్స్, మరీ అంత 50 పాయింట్స్ హిట్ చేసేటందుకు రాదు. బికాస్ మన పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటే ఖచ్చితంగా మన ఎంట్రీ నుంచి పైకే వెళ్తుంది. ఇన్ కేస్ అది ఒకవేళ రివర్స్ అవుతే మన రిస్క్ గురించి నేను చెప్తున్నా. అది పర్ డే రిస్క్. ఒకవేళ నీ దగ్గర 10K ఉంటే నువ్వు 1500 రూపీస్ రిస్క్ చేయొచ్చు. అంటే 20 పాయింట్స్ ఎస్ఎల్ నువ్వు పెట్టుకోవాలి. లేదు నీ దగ్గర 20K ఉంటే నువ్వు 40 పాయింట్స్ ఎస్ఎల్ వరకు పెట్టుకోవచ్చు. అదే 30K ఉన్నా నువ్వు 40 పాయింట్స్ ఎస్ఎల్ కూడా పెట్టుకోవచ్చు. 40 పాయింట్స్ ఎస్ఎల్ అంటే 3K రిస్క్ అవుతుంది, రైట్? ఒకవేళ 20K నుంచి 3K వెళ్ళినప్పటికీ నీ దగ్గర 17,000 ఉంటుంది కాబట్టి ఆ 17,000లో మళ్ళీ ఆ 3K నెక్స్ట్ డే కూడా మనం రికవరీ చేసుకోవచ్చు. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది మన ప్రాపర్ ఎస్ఎల్ విధానం. మీ క్యాపిటల్ని బట్టి ఎస్ఎల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ అయింది కదా? సో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకోవాలి అండ్ స్టాప్ లాస్ కూడా ఎట్లా పెట్టుకోవాలి అనేది డిసైడ్ అయింది. మీరు బుక్ పెన్ తీసుకోండి. బుక్ పెన్ తీసుకొని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోండి. నా క్యాపిటల్ ఎంత, నేను ఆ డేకి ఎంత రిస్క్ చేయగలుగుతున్నా. ఒకవేళ లేదు నాకు 2K పైన మంచిది అని అనుకుంటే 2Kకి సింగిల్ లాట్ తోటి నాకు ఎన్ని పాయింట్స్ వస్తాయి, రైట్? మళ్ళీ మీరు 10K పెట్టేసి ఒక 2 లాట్స్ 3 లాట్స్ పెట్టి 20 ఇస్తా అంటే కూడా కుదరదు. బికాస్ ఒకవేళ రివర్స్ బ్యాక్ అయితే మీ క్యాపిటల్ మొత్తం వెళ్ళిపోతుంది అక్కడనే. కాబట్టి 10K 20K 30K 40K 50K వరకు కూడా ఒకవేళ 50K అవుతే మీ క్యాపిటల్ 2 లాట్స్తో ట్రేడ్ చేయండి. లేదు ఓన్లీ 30K 20K లేదంటే 10K అంటే మాత్రం ఓన్లీ 1 లాట్ తోటే ట్రేడ్ చేయడం బెటర్ నన్ను అడిగితే. బికాస్ అదే మనకి ప్రాపర్గా వెళ్తుంది. 1 మంత్ వరకు అలా చేసుకుంటూ వెళ్తే డిసిప్లిన్ ఏర్పడుతుంది, పేషెన్స్ వస్తాయి మనకి, అండ్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్ డే ఫర్ ద ఫ్రెండ్స్. రేపు మీకు నేను వీలుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో చేస్తాను. లేదు అంటే మాత్రం నెక్స్ట్ సాటర్డే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఆల్రెడీ 500 రీచ్ అయ్యాం మనం. And thank you so much.